టీడీపీ పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్. తెలుగుదేశం పార్టీలోకి రావడానికే జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని సమాచారం అందుతోంది. తెలుగుదేశం పార్టీలోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయారు. అందుకే దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో జాగ్రత్తగా అయితే ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ఎవరు ఊహించనే లేదు. కానీ ఇప్పుడు మాత్రం రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఒక భారీ ప్రెస్ మీట్ ని అయితే నిర్వహించినట్టుగా సమాచారం. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మంచిగా గెలుస్తుందన్న నమ్మకం నాకుందని, అందుకే ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు, మంచిగా ప్రచారం చేయాలి, ప్రజల్లో వాళ్లకు ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకతను మన అభిమానంగా మార్చుకోవాలి, అలాగే వాళ్లకు నెరవేర్చాల్సిన హామీలను అడ్వాన్స్ గానే వాళ్ళకి చెల్లించుకుంటూ వస్తే ప్రభుత్వం మీద మంచి గ్రిప్ వస్తుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏర్పడుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి, నమ్మకాన్ని చూరగొనాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రెస్ మీట్ లో అయితే ఎంతో గొప్పగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ మాట్లాడిన విధానాన్ని చూసినటువంటి బడుగు బలహీన వర్గాలు సైతం సీనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తున్నట్టుందని, ఆయన జోషు హోషు మెంటల్ ఎక్కిపోతోందని, ఆయన యొక్క పవర్ఫుల్నెస్ ని చూస్తుంటే తట్టుకోవడం సాధ్యం కావడం లేదనే సమాచారం. కాబట్టే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ ని చూసి అందరూ అదిరిపోయారట.